ఈ వీడియో చూస్తున్న వారందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుడు తప్పుదిద్దుకునే అవకాశము ఇవ్వకుండా ఎవరిని శిక్షించడు. క్రొత్త నిబంధనలో ఉన్న దేవుడినే మనము పాత నిబంధనలోనూ కలిగి ఉన్నాము. ఆయన మార్పు లేనివాడు. పాత నిబంధనలో శిక్షించే పాత్రలో ఎక్కువగా కనిపించినా కూడా అంతకంటే ఎక్కువ కరుణ చూపే పాత్రలో కూడా ఆయన ఉన్నారు. అందుకు ఉన్న కొన్ని ఉదాహరణలో సొదొమ గొమొర్రా పట్టణములు ఒకటి. మనం వాక్యం చదువుతున్నప్పుడు వాక్యమును జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు సొదొమకు ఇచ్చిన అవకాశాలను గ్రహించగలము. ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం ప్రకారం లోతు కనులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లుపారు దేశమై ఉండెను. సొదొమ ప్రజలు కానాను సంతతికి చెందినవారు. వీరు నోవాహు చేత శపింపబడినవారు. అయినా దేవుడు వారిని ప్రేమించి విస్తారమైన వనరులు కలిగిన దేశముగా వారి ప్రాంతమును చేశారు. ఎంత అభివృద్ధి అంటే అది సాక్షాత్తు ఏదెను తోటకు పోల్చబడింది. అప్పటిలో ఉన్న దేశములలో గొప్పది అయిన ఐగుప్తుతో పోల్చబడింది. కేవలము 2 పట్టణముల యొక్క అభివృద్ధి ఒక దేశము యొక్క అభివృద్ధితో పోల్చడము అంటే అది సామాన్యమైన విషయము కాదు. నీరు సమృద్ధిగా ఉన్న చోట పంటలు బాగా పండుతాయి. వర్షం పూర్తిగా దేవుని ఆధీనంలో ఉన్నది అని మనం వాక్యంలో చూడగలము. ఆయన వారి ప్రవర్తనను బట్టి ఆకాశమును మూసి ఉండవచ్చు, నీరు అక్కడ లేకుండా ఎండిపోజేసి దానిని ఎడారిగా మార్చివేయవచ్చు. కానీ అవేమీ ఆయన చేయలేదు. తన మహోన్నత వ్యక్తిత్వమును బట్టి వారిని ప్రేమించాడు. వారికి ఏ విధమైన లోటు లేకుండా చేసినందుకు వారు కృతజ్ఞత కలిగి జీవించకుండా పాపమునకు తమ జీవితాలలో ప్రథమ స్థానమును ఇచ్చారు. అధోగతికి పోవలసిన తమ జీవితాలను దేవుడు ఉన్నత స్థితి కలిగించినా కూడా వారు గుర్తించలేదు. కానాను యొక్క శాపమును గురించి వారి పితరులు వారికి ఖచ్చితంగా తెలియజేసి ఉంటారు. అప్పుడైనా వారు జరుగుచున్నది గ్రహించి మనము దాసులుగా ఉండకుండా ఇంతలా ఎందుకు అభివృద్ధి పొందుచున్నాము అని దేవుని యొక్క మనసును గుర్తించాల్సింది. కానీ వారు అవేమీ చేయలేదు. తమ ఉన్నత స్థితిని బట్టి గర్వించారు. గర్వము వారి కన్నులను హృదయ గ్రహింపును మూసివేసింది. విలాసములకు అలవాటు పడి తమ శరీరములను పాడు చేసుకున్నారు. కృతజ్ఞత కలిగి ఉండవలసిన ప్రజలు తిరుగుబాటుదారులుగాను పాపులుగాను మిగిలిపోయారు. ఆఖరికి దైవత్వమును సహితము సన్మానించక నీచ కార్యములు చేయుటకు పూనుకొనినప్పుడు వారి పాపము సంపూర్తిగా పరిపక్వమై దేవుని తీర్పునకు గురి కావలసి వచ్చింది. బహుఘోరమైన మరణమును రుచి చూడవలసి వచ్చింది. ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాటిని జారవిడుచుకున్న సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలను భూమి మీద ఉండకుండా దేవుడు కొట్టివేశాడు. ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశాలు అనేవి ఇస్తాడు. ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలను పోగొట్టుకోకు, శాపానికి గురికాకు.